వెళ్ళండి అయ్యా, షూటింగ్ అయిపోయింది కదా, పదండి. ఏరా నీకు మాత్రం బొట్టు కాటుగా పెట్టి స్పెషల్ గా పిలవాలా? షూటింగ్ అయిపోయింది కదా, పద. వస్తానురా. అరే డైరెక్టర్ సాంగ్ బాగా తీసాడు కదరా. ఏ సాంగ్? ఈ లెక్క నువ్వు డైరెక్టర్ అవ్వాలంటే 80 సంవత్సరాలు పడుతుందిరా. ఈ సాంగ్ ఆయన తీశాడు. ఇదే నేను తీసుంటే అదిరిపోయేది. ఏది నువ్వా? ఈ పిక్చర్ కంటిన్యూ అవుదామని ఉందా, ఇంటికి వెళ్ళిపోదామని ఉందా? అరే సరే గాని హీరో హీరోయిన్స్ వాళ్ళు నిజంగానే హీరో హీరోయిన్లు అయిపోయారు గురు. అలాగే ఉంది, అక్కడ చూడు. ఎందుకు నన్ను ఉండిపోమన్నారు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏమిటలా చూస్తున్నారు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే అంటే నాకు రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. నాకు అంతే. ఆకలి ఉండదు, దాహం ఉండదు. నాకు అంతే. నా ఒళ్ళంతా ఒకటే వేడి. నాకు అంతే. తపన. నాకు అంతే. కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనబడుతున్నావు. నాకు అంతే. నాకు అంతే. నాకు అంతే. బాబు ఈ విషయం డాడీకి తెలిస్తే ప్రమాదం కదా. నాన్నగారికి ఎలా తెలుస్తుంది? మేం చెప్పచ్చు కదా. అభిబే ఎలా చెప్తామండి, అసలు మీరు చూస్తాయి కదా చెప్పడానికి. ఏమండి, ఇంతవరకు షూట్ చేసిన సినిమా చూశానన్నారే, అబ్బాయి ఎలా ఉన్నాడు? బ్రహ్మాండంగా చేశాడు. దిష్టి తగులుతుందేమో అని భయంగా కూడా ఉంది నాకు. నిజంగా అంత బాగున్నాడు అబ్బాయి? మా వాడు ఇంత గొప్ప యాక్టర్ అవుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. చాలా నేచురల్ గా చేశాడు. లవ్ సీన్స్ మరీ బాగా చేశాడు. అవును, మన వాడు కాలేజీలో లవ్ గేవ్ ఏమైనా చేసేవాడా? చాలే ఊరుకోండి. అసలు ఆ పిల్లని మన వాడు నిజంగానే ప్రేమిస్తున్నాడా అన్నంత సహజంగా నటించాడు. ఎక్కడ కృత్రిమం లేదు. ఎప్పుడు చూపిస్తారు? ఏది మన వాడు ప్రేమించడం? ఊరుకోండి. ఇంకా సగం పిక్చర్ పూర్తిగా లేదు. అప్పుడే ప్రొడ్యూసర్లంతా మా పిక్చర్ లో నటించాలి, మా పిక్చర్ లో నటించాలని ఎగబడుతున్నారు. ఏమిటి, మన అబ్బాయికి అప్పుడే అంత డిమాండా? ఏమనుకున్నావు మరి? 4 కొడుకులను కానీ హీరోల్ని చేసేస్తే కోట్ల రూపాయల సంపాదన. వెరీ బిగ్ బిజినెస్. నువ్వేమో ఒక్క కొడుకును కనేసరికి ఆయాస పడిపోయి ఊరుకున్నావు. అయితే ఏం చేయమంటారు? ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నువ్వు కొంచెం ఓపిక చేస్తాను అంటే చాలు ఊరుకోండి. నీ వీప్ మీద ఏం రాశానో చెప్పగలవా? ప్రేమ అని రాసావు. బోరు కొడుతోంది, వేరేవైనా రాయండి. ఓకే, ఇటు తిరుగు. లా 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 లా. చెప్పగలవా లేదా? ఇప్పుడు చెప్పు. నేను పర్ఫెక్ట్ జెంటిల్మెన్ని. నేనేం రాశానో నీకు తెలియడం కోసమే ఇలా చేశాను. ఓకే, తిరుగు. ముద్దివ్వు, ఒక ముద్దివ్వు. తిరుగు. అటు. జీరో. ఏయ్, పెళ్లి కాకముందు ఏమిటి పనులు? ఏయ్ సీత, నేను అడిగింది తప్ప?
అయ్యో సీత సీత వదిలు. ధనవంతుల బుద్ధి చూపెట్టేసరిగా నీ ప్రేమ తీరేదేనా? సీత నీకు కావాల్సింది ఒళ్ళేగా. చర్మ స్పర్శే ముఖ్యం అనుకుంటే అలాంటి ప్రేమ నాకొద్దు. సీత సీత ఆగు సీత ఆగు ఆగమంటే సీత నిన్నే సీత ఆగు అరే ఆగమంటే చచ్చా చాలా మొరటుగా ప్రవర్తించాను. ఆయన ఏమనుకున్నారు? ఒక అమ్మాయిని మోటుగా కౌగులించుకొని ముద్దు పెడితే ఏ అమ్మాయి మాత్రం ఒప్పుకుంటుంది? కౌగులించుకున్నాడా ముద్దెట్టుకున్నాడా ఎవడా నా యాలు ఎవడేవాడు చెప్పాడు పేరు మెడకాయ మీద తలకాయ ఉండదు రాయ్ ఎవరాడు రాయ్ మా నూరుగా బుజ్జే ఎవడు ఎక్కడ ముద్దెట్టాడు చెప్పు. రాయ్ ఉండా మా నువ్వు ఉండు. బుజ్జమ్మా చెప్పమ్మా ఎవడు చెప్పు. చెప్పా అయ్యో అదేం కాదన్నయ్యా, రేపు సీన్ డైలాగులో కంటదా పడుతుంది మామ కంటదా. ఓహో రేపు షూటింగ్ లో చెప్పే ముక్కలు ఇప్పుడే చదువుకోవాలన్నమాట. సినిమాల గురించి నీకేం తెలుస్తుంది? రిక్షా తొక్కడం తప్ప. అవును నాకు రిక్షా తొక్కడం నీకు మందు కొట్టడం. భుజమా బాగా కంటదా పట్ట. నా కోసం కాదు నీకోసం డబ్బులు బాగా వస్తాయి. అప్పుడు దాకా ఆడుకోకుంటారా? చదువుకో కంటదా పట్టు చదువుకో. ఈవేళ భలే సీన్ గురు, మంచి కిస్సింగ్ సీన్ గురు. ఛాన్స్ మిస్ చేయకు, దుమ్ము దులిపాయి గురు. నోర్మీరా నాకు తెలుసు. నాకు ఇలాంటి ఛాన్సులు దొరకట్లేదు కదా. అమ్మాయి మంచి కిస్సింగ్ సీన్, భయపడకు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది. ఒరే రావణ కంటిన్యూ చేసి చూడరా. గురు షాట్ రెడీ. గురు షాట్ రెడీ. ఎస్ రెడీ వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, భోంచేశారండి? నా మనసేం బాగోలేదండి. అక్కడ హీరో గారు మనసు బాగోలేదని మేకప్ రూమ్ లో పడుకున్నారు, ఇక్కడ మీరు మనసు బాగోలేదని కిటికీ పట్టుకుని ఉంచున్నారు. అంటే ఇద్దరికి మధ్య ఏదో విషయం ఉందన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, ఆయన మిమ్మల్ని ఏమైనా చేశారా? ఎక్స్క్యూజ్ మీ, పోనీ మీరు వారిని ఏమైనా చేశారా? ఎక్స్క్యూజ్ మీ, గాడ్ బ్లెస్ యూ. రఘు, గురు షాట్ రెడీ. నాని రెడీగా ఉన్నారు. అక్కడ తండ్రి పిక్చర్ తీస్తున్నాడు, ఇక్కడ కొడుకో పిక్చర్ తీస్తున్నాడు. రేయ్ హీరోయిన్ డ్రెస్ తీసిరా, డైరెక్టర్ గారు వచ్చే టైం అయింది. నువ్వే పెద్ద డైరెక్టర్ అయినట్టే పక్క జరుగు.
పెద్ద టోపీ పెట్టగానే పెద్ద డైరెక్టర్ పోజ్ వచ్చింది. లేలే డైరెక్ట్ రావు నేను చెప్తాను. ఏయ్ డ్రెస్ వేసుకోమని చెప్పారు. ఇది లోపల వేసుకునే డ్రెస్, బయటికి ఏవి? లోపలికి బయటికి ఇదే డ్రెస్ ఇది ఇప్పేది వేసుకోమని చెప్పారు. ఛీ! ఇంకా నయ్యం, మొత్తం గుడ్డలన్నీ విప్పి ఆడమన్నారు కాదు. నేను ఈ డ్రెస్ వేసుకోను. డైరెక్టర్ గారు చెప్పారు ఈ డ్రెస్ వేసుకోవాలి. డైరెక్టర్ గారికి చెప్పు, నేను వేసుకోను. నీ వల్ల నాకు మర్యాద పోయింది. నువ్వెందుకు ఆ డ్రెస్ వేసుకున్నావు? నాన్నగారు చాలా అప్సెట్ అయ్యారు. షూటింగ్ క్యాన్సిల్ అయింది. నీ వల్ల మాకు 20,000 రూపాయలు నష్టం. నాకన్నా మీకు డబ్బే ముఖ్యమా? సీత, నన్ను అపార్థం చేసుకోవద్దు. నీ మనసు నాకు తెలుసు. ఏది ఏమైనా నువ్వు అలా చేయడం బాగాలేదు. డైరెక్టర్ గారిని ఇన్సల్ట్ చేసినట్టయింది. నన్ను క్షమించండి. ఈ మనిషి, ఈ మనసు మీకే సొంతం. మీ ముందు ఎలా ఉండమన్నా అలా ఉంటాను. కానీ 10 మంది ముందు అలా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఢిల్లీ వెళ్తానా? అమెరికా ఎక్కడ నీకు తెలుసండి? జపాన్కి వెళ్తాను రా, లండన్ వెళ్తాను, అవసరమైతే చంద్రమండానికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి కూడా చదువుతావా? ఇంకా రిచ్ అయ్యండి రా. ముందా రిచ్ అని తన్నేసి పెద్ద కారు కొంటాను రా. కారు మా చేతి ఇప్పుడు సినిమా యాక్టర్ రా, సినిమా యాక్టర్. సర్లేవా, నీ సీత గెయ్యాలి. సీత గెయ్యాలా? గెయ్యాలా? గెయ్యాలరా? ఇప్పుడు సీత మాట్లాడే ఒక్కొక్క మాట అచ్చలు లచ్చలు రా, అచ్చలు లచ్చలు. డబ్బు డబ్బు. ఈ గుడి మొత్తం ఖరీదు ఎంతరా? ఎంతరా? తెలీదు మావా. చీనా తెలుసుకో. రేపే రిజిస్ట్రేషన్, రేపే కొంట. సీత ఎవర్రా? నా పెళ్ళం. సీత ఎవర్రా? నా పెళ్ళం. సీత నా పెళ్ళరా? నా పెళ్ళం. అలా ఊరికే ఉంచుంటే ఎలా? రా. ఏమిటి కుదరదా? ఈ మనిషి, ఈ మనసు నాకే సొంతం నువ్వే చెప్పావుగా. ఇప్పుడు నేను పరాయి వాడినా? త్వరగా రా. అయ్యో ఈ అలలన్నీ వేసైపోతున్నాయి. త్వరగా రా. ఇంట్లో కావాలంటే వస్తాను. ఇంట్లో సముద్రాన్ని ఇంటికి తీసుకెళ్ళలేం. మానమే ఇక్కడికి రావాలి. జలక్రీడ గురించి అన్నా తెలుసా? సరేలే, కనీసం వానాకాలం చదువున్నా తెలిసేది. చూడు, నువ్వు వస్తావా రావా? లేకపోతే నేను ఇలాగే సముద్రంలోకి వెళ్ళిపోతాను. ఓకే? వస్తా. వస్తావా? ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు ఎలాగంటే వెళ్ళటం? నీకేం దిగులేదు. కార్లో కూర్చుంటే ఎవరు చూడరు, పర్వాలేదు, నేను డ్రాప్ చేస్తాను కదా. బట్టలు లేకుండా ఎలాగంటే? నేనున్నాను కదా, నీకెందుకు? ఎలావయ్యా బాబు? వెళ్ళవయ్యా. అరే నీకా చెప్పేది. చూడండి, రేపే పెళ్లి సీన్ షూట్ చేయాలి. ఏర్పాట్లు చేశారా? చేస్తున్నాం సార్. ఏమేం చేశారు? స్టూడియోలో కళ్యాణ మండపం లాంటి సెట్ అవుట్ ఉంది సార్. లాంటి మనకు కుదరదు, చాలా సహజంగా ఉండాలి. నిజమైన కళ్యాణ మండపాన్ని మాట్లాడండి.
ఇది సినిమా పెళ్లిలా జరగకూడదు. చాలా సహజంగా నిజమైన పెళ్లి అనుకోవాలి. అంచేత నిజమైన పురోహితుడినే మాట్లాడాలి. మన ఫ్యామిలీ పురోహితుడు ఉన్నాడు కదా సార్, అతనైతే ఆయనైతే ఓకే. చూడుకోతే రేపే మన పెళ్లి షూటింగ్. సాధారణంగా సినిమాల్లో కనిపించే జూనియర్ ఆర్టిస్టులు ఎవ్వరూ ఉండకూడదు. అంతా మన వాళ్లే, మన బంధువులు మిత్రులు అందరినీ బయలుదేరి వచ్చేసేమనండి. కాస్త నగలు మంచి బట్టలు కట్టుకుని భోజనాలు కూడా ఉంటాయి. మా ప్రసన్నాంబత్తయ్య వాళ్ళు సింగరాయపాలెంలో ఉన్నారు, వాళ్ళని కూడా టెలిగ్రామ్ ఇచ్చి పిలిపిస్తావా? రేపేనయ్యా షూటింగ్. మీ ప్రసూనమ్మత్తయ్య వాళ్ళు ఎందుకు? తిండికేగా. ఇంట్లో ఉన్న కుచేల సంతానాన్ని తోలుకొచ్చేయి. చూడు శాంత, మీ వాళ్ళకు కూడా కబురు పెట్టు షూటింగ్ రమ్మని. ఆ భోజనాలు ఉన్నాయని తెలిస్తే వాళ్లే బయలుదేరి వచ్చేస్తారు. మా వాళ్ళు పిలిస్తేనే వస్తారు భోజనానికి, కానీ మీ వాళ్ళు మాత్రం పిలవకుండానే వచ్చేస్తారు భోజనానికి. కవి గారు జోక్ అంటే ఇదిగో అలా పేలాలి. రఘు, నీ ఫ్రెండ్స్ కూడా రేపు షూటింగ్ పిలిచాయి. ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కాదు నాయనోయ్, ఫ్రెండ్స్ నే పిలు. ఆయన పెళ్లికి ఆయన ఫ్రెండ్స్ దాటండి. పెళ్ళా? అవును. చూడు, రేపు మా నాన్న పెళ్లి సీన్ తీయబోతున్నారు. ఇతరులకు అది సినిమా పెళ్లి కావచ్చు, కానీ నా మటుకు నాకు అదే నిజమైన పెళ్లి. ఎందుకు ఈ ఆటలు? ఆటలు కాదు, ప్రేమ కథల్ని సినిమాగా తీసి దాంతో డబ్బులు చేసుకోగల మా నాన్నకి నిజమైన ప్రేమికులంటే ఏమిటో తెలియాలిగా. అందుకే. వద్దండి, తొందరపడకండి. మా అమ్మా నాన్నల ఇష్టంతో మన పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. కానీ ఇతరులలాగా పారిపోయి మనం అసహ్యింపబడి వాళ్ళని అవమానించడం నాకు ఇష్టం లేదు. మా అమ్మా నాన్నల ఆశీస్సులతో మన పెళ్లి జరగాలంటే ఇది తప్ప వేరే దారి లేదు. మా అన్నయ్య మా వీళ్ళకి తెలియకుండానా? నాకేమో భయంగా ఉంది. అంటే మీ అన్నయ్య మాయ ఒప్పుకోనంటే మర్చిపోతావా నన్ను? రఘు, సీత,